ఇక కొత్తగా 16 కార్పొరేషన్లు కుల వృత్తులకు ఆర్థికంగా అండ. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు, కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ. 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు, మహిళా సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్. రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం. అయితే ఇలా 16 కులాలకు సంబంధించి ప్రత్యేక కమిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులకు వాళ్ళకు సహకరిస్తామన్నట్టుగా కుల వృత్తులకు ఆర్థికంగా అండ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్పొరేషన్లు కూడా బీసీ కార్పొరేషన్లే, బీసీలకు సంబంధించినవే. 139 కులాలు ఉన్నాయి. 139 కులాలు అధికారికంగా ప్రభుత్వం చేత రికగ్నైజ్ కాబడ్డ కులాలు ఉన్నాయి. 16 కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఇదే 16 కులాల నుంచి మళ్ళా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు వాళ్ళే. అన్ని కమిటీల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా భాగస్వామ్యం వాళ్ళే. అంటే ఈ 16 కులాలు పెద్దన్న పాత్ర పోషించి ఇతర కులాలను ఏదైతే 133, 123 కులాలు ఉన్నాయి వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళని ఆదుకునే రకంగా ఈ 16 కులాలకు సంబంధించి అయితే కార్పొరేషన్లే వాళ్ళకి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటుగా ఈ కులాల సంగతి ఏంది మరి? గతంలో ఎంబీసీలు అని చెప్పి ఒక 25, 26 సంబంధించినటువంటి కులాలతో ఎంబీసీ అని ఒక ఏర్పాటు చేశారు. అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ క్యాస్ట్ అట. మోస్ట్ బ్యాక్వర్డ్ అంటే బీసీలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక 25, 26 కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్గా గుర్తించినాయి. మరి మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలని ఏ రకంగా మీరు పైకి తీసుకొచ్చారు? ఏం చేసిర్రు? ఏ రకంగా పట్టుకొచ్చారు? ఏదైనా పైకి పట్టుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఆయన వచ్చి ఏం చేస్తాడు? 200 యూనిట్ల ఉచిత కరెంటు సప్లై ఎవరికి? నాయి బ్రాహ్మణులకు, లాండ్రీ దగ్గర పనిచేసేటువంటి రజక సోదరులకి, నాయి బ్రాహ్మణ సోదరులకి వాళ్ళ కులాలకు సంబంధించి కుల వృత్తులు కొనసాగించేందుకు 200 యూనిట్లకు సంబంధించి విద్యుత్తుని ఫ్రీ ఇస్తున్నామని చెప్తాడు. అయిందా? అమలైందా? ఎంత మేరకు అమలవుతున్నది? తర్వాత ఇంకోటి చేస్తాడు. ఏమంటున్నా, ఈ కులాలకు సంబంధించి కార్పొరేషన్ల ఏర్పాటులో రాజకీయంగా అన్నిట్లో కూడా కొన్ని వర్గాలకు మాత్రమే లబ్ధి చేకూరుతున్నది. మరి మిగిలిన 123 కులాలు ఏమైపోవాలి? సరే కావచ్చు, ఈ 16 కులాలకు సంబంధించి జనాభా ప్రాతిపాదికన అధిక సంఖ్యలో ఉండొచ్చు. జనాభా రీత్యా ఎక్కువ ఉండవచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క వాటా ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఓటర్లు ఎక్కువ ఉండవచ్చు. మరి ఎంతో కొంత వీళ్ళు కూడా మనుషులే కదా తెలంగాణ రాష్ట్రంలో. 123 అంటే ఇక్కడ 65%, 60%గా వేసుకున్నా కూడా 60% బీసీలో ఈ 16 కులాలకు సంబంధించి సుమారుగా సరే యావరేజ్గా మనం ఒక 20% లేకపోతే 30% వేసుకుందాం. సగం జనాభా వీళ్ళే ఉండని, 16 కులాలు ఉండని. మిగిలిన సగమైన 30%గా మిగిలిన 123 కులాలు ఉన్నాయి కదా. మరి 5% ఉన్నటువంటి ఓసీ సామాజిక వర్గంలో రెడ్డి కులస్తులకేమో ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఫండింగ్ చేసే మీరు మరి 30% ఉన్నటువంటి ఈ 123 కులాలను ఏం చేస్తున్నారు? ఎడబోతున్నాయి ఈ కులాలన్నీ. ఒక కమ్మరైన ఎడబోయిండు, ఒక వడ్రంగైన ఎడబోయిండు, ఒక నాయి బ్రాహ్మణుడు ఎడబోయిండు, ఒక బోయ వాల్మీకులు ఎడబోయారు, ఒక కమ్మరి ఎడబోయింది, ఒక కుమ్మరి ఎడబోయింది. ఇట్లంతా ఏడున్నారు. వీళ్ళ కులాలకు సంబంధించి మరి కార్పొరేషన్ వీళ్ళకి నిధులు వద్దా? వీళ్ళ పిల్లల గురించి సమస్యలు చెప్పేటువంటి అవకాశం వద్దా? వీళ్ళ సమస్యలు పట్టించుకుంటలేవారు. మరి ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఉదాహరణ తీసుకుంటే ఒకటి గౌడ కార్పొరేషన్ గతంలో కూడా ఉండే, ఆ కార్పొరేషన్ ఏర్పాటు అయింది. ఆ కార్పొరేషన్ ద్వారా ఏమవుతుంది? గౌడ కార్పొరేషన్ పేర్లలో ఉన్నది కదా, గౌడ సామాజిక వర్గానికి, గౌడ కులస్తులకు సంబంధించి వాళ్ళ కుల వృత్తుల కోసమో వాళ్ళ యొక్క బాగోగుల కోసమో రావాల్సిన నిధుల కోసం, వాళ్ళ వాటా కోసం వాళ్ళు పోరాడతారు, వాళ్ళ గురించి పక్షాన మాట్లాడతారు. ఆ వేదిక మీద గౌడ కార్పొరేషన్ మీద గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ ప్రజానిక మొత్తం కూడా ఒక వేదికను ఏర్పాటు చేసుకుని అంతా కూడా యూనిటీ అయ్యే అవకాశం ఉంటుంది. మరి వీళ్ళు ఎడబోవాలి? వీళ్ళకి అట్లాంటి అవకాశం వద్దా? మరి వీళ్ళని పట్టించుకుని నాదులు ఎవరు కావాలి? పద్మశాలి కార్పొరేషన్ ఉన్నది. పద్మశాలి కార్పొరేషన్ ద్వారా ఏమవుతుంది? ఈ పద్మశాలి మొత్తం ఏకమైపోతారు. వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించిన నిధులు ఉంటాయి, వాళ్ళకి రావాల్సిన సమస్యలు ఉంటాయి, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. సో ఇట్లా కార్పొరేషన్ల వారీగా మీరు కొన్ని సామాజిక వర్గాలను ప్రోత్సహించి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఆ సామాజిక వర్గాలు మీరు చెప్పిన ప్రకారంగా 30% వరకు వాళ్ళ వాటా ఉంటే 60% ఉన్న బీసీల్లో మిగిలిన 30% వాటాకు ఏది మీరు ఇచ్చేటువంటి ప్రియారిటీ ఏది? మీరు ఏం చేయబోతుంటారు? వాళ్ళ గురించి ఏమైనా ప్రణాళిక ఉన్నదా? ఏమైనా దానికి సంబంధించి ప్లాన్ ఉన్నదా? 5% ఉన్నటువంటి రెడ్డి ఓసీలకు సంబంధించి ప్రత్యేక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్న భవనం ఏర్పాటు చేసుకుంటారు గత ప్రభుత్వం. ఇక్కడ వాళ్ళకి ఏడా హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో వాళ్ళకి మంచి భవనాలు ఏర్పాటు చేస్తుంది. అన్ని రకాల సదుపాయాలు క్రియేట్ చేయబడతాయి. వాళ్ళకు మంత్రులు, ముఖ్యమంత్రులు రకరకాలుగా వాళ్ళ హోదాలు ఉంటే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా యూనిటీగా ఉండే ప్రయత్నం చేస్తారు. మరి 30% ఏడబోవాలి? ఈ ఎంబీసీ అన్న పదం ఏడవేయింది. ఇది మీరు అనుకుంటారు కావచ్చు, ఏదో ఉత్తగానే మాట్లాడుతున్నాడు,
లెక్కలు ఉత్తగానే రాస్తున్నది హాస్యమాషం ముచ్చట కాదు. ఒక్కసారి మీ గతంలోకి పోయి జరిగేటువంటి సిచ్యువేషన్ మీరు గమనించారు. అసెంబ్లీలో ఎవరున్నారు? 21 మంది బీసీలో, 23 మంది బీసీలో ఉన్నారు. మొత్తం అసెంబ్లీ మొత్తంలో 21 మంది, 22 మంది బీసీలు ఉన్నారు. దీంట్లో ఎవరున్నారు? మళ్ళా కొన్ని సామాజిక వర్గాల వారికి సంబంధించిన రిప్రజెంటేటివ్ మాత్రమే ఉన్నారు అక్కడ. వాళ్ళు అక్కడ లేవనెత్తారంటే వాళ్ళ డెఫినెట్గా వాళ్ళు ఒక సమస్య కోసం కాదు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు అందరి అక్కడ నియోజకవర్గ సమస్యలు మొత్తం లేవనెత్తాలి. కానీ తమ కులాన్ని ప్రతిపాదిస్తూ ఒక వ్యక్తి అక్కడ ఐకాన్ కనబడుతున్నాడు కాబట్టి వాళ్ళ కులం అనేది, లేకపోతే ఆ సామాజిక వర్గం అనేది కొంత అవేర్నెస్గా ఉంటుంది, లేకపోతే కొంత అవగాహనతో ఉంటుంది, లేకపోతే వాళ్ళని కొంత మేరకు వాళ్ళని అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేస్తాడు. మరి 123 కులాలు ఏమైంది? ఇది కేవలం ఉత్త లెక్క రాశి ముచ్చట కాదు, చాలా తీవ్రమైన సమస్య. అర్థమయ్యే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. చాలా పెద్ద సమస్య అంతా కూడా. సో వీళ్ళ గురించి కూడా పట్టుకుని నాదుడే లేడు. వీళ్ళ గురించి ఎప్పుడు పరిగణన తీసుకుంటారు మీరు? వీళ్ళ అంశాన్ని ఎప్పుడు పరిగణన తీసుకుంటారు? ఎప్పుడు మీరు ముందుకు తీసుకెళ్తారు దాన్ని అంటారు. ఇంకా కూడా కులాలు ఉన్నాయా, ఇంకా కూడా ముచ్చట్లు ఉన్నాయా? అరే శుద్ధ పూసలు మాట్లాడండి, శుద్ధ పూసల్లారా. కులం అనేది మన క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏమంటారు? జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇంత అమౌంట్ కట్టాలి, ఎగ్జామ్ నోటిఫికేషన్లో ఈ కేటగిరీ వాళ్ళకి ఇంత కట్టాలని ఉంటుంది. మరి జనరల్ కేటగిరీ వాళ్ళకి అందరం కలిసి మనం ఓసీలతో పోటీపడి ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లు కొట్టి తర్వాత మనం ఫీజులు కట్టినప్పుడు మరి మనకు వాళ్ళకు వచ్చారు కొంత రిజర్వేషన్ ఉన్నది. మరి మనకు బీసీ రిజర్వేషన్ ఎక్కడున్నది? బీసీ రిజర్వేషన్ ఏది? ఉద్యోగాల బీసీ రిజర్వేషన్ ఎక్కడున్నది? అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ ఏడున్నది? కనబడుతున్నాయి మన అంశాలు ఏవి? మరి దీన్ని పట్టించుకుని నాదులేవాడు. నేరుగా వీటి నుంచి వివక్ష ఎదుర్కొన్న వ్యక్తులకు మాత్రమే ఈ సమస్యలు అర్థమవుతాయి, ఏం జరుగుతుంది ఏందనేది. ఇకపోతే అర్హుల